హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే గ్రాండ్ టెస్ట్ రూపంలో అయితే చూస్తున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవైతే ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఎగ్జామ్ వరకు కూడా మనకు ఈ యొక్క మోడల్ పేపర్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, డైలీ 1 లేదా 2 అప్డేట్ చేస్తాను. వీలైతే ఆఫ్టర్నూన్ 3 గంటలకైతే ఖచ్చితంగా 100% ఉంటుంది. వీలైతే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇంకా టైం అయితే చాలా తక్కువగా ఉందండి. ఈ టైంలో కూడా మీరైతే ఇంకా కష్టపడుకుంటే మాత్రం సో వేస్ట్ ఇక అంతే. ఓకే, ప్రతిరోజు కూడా రెగ్యులర్గా చదవండి. సో ఎవరైనా బుక్స్ తీసుకున్నవారు బుక్స్ చదువుతూ ఉండండి, ప్రాక్టీస్ పేపర్ చూస్తూ ఉండండి. కోర్స్ తీసుకున్నవారు మన యాప్లో క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ డైలీ గ్రాండ్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఈ వీడియోలు కూడా చూడండి. ఓకేనా, ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ యాప్లో ఉందండి, ఒకసారి డెమో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారనేది చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, భారత జాతీయ గీతం పాడే సమయము ఎంత? భారత జాతీయ గీతం ఏంటండి? జనగణమన. మరి దీన్ని పాడడానికి మనం ఎంత టైం తీసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ 52 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలండి. ఆ టైంలో మాత్రమే మనము ఆలపించాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి మన భారతదేశ జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం అయితే జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సాహిత్యంలో నోబెల్ బహుమతి కూడా రావడం అయితే మనము చూడవచ్చు. ఓకే, మరి జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన యొక్క ఏ గ్రంథం నుంచి తీసుకోవడము జరిగింది? కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ తెలియచేయండి. ఓకేనా, లేదా జాతీయ గీతం అని టైప్ చేయండి, నేను ఆన్సర్ అయితే చెప్పేస్తాను ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ 2022 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశ స్థానము. ఓకే, ప్రపంచ ఆకలి నివేదికలో భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది ఈ సంవత్సరానికి గాను అంటే 107వ స్థానంలో ఉందండి. ఎన్నవ స్థానము? 107వ స్థానము. నెక్స్ట్ వన్, నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. బ్రసెల్స్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటిదిగా చెప్పుకోవచ్చు. రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యుక్రెయిన్ నాటోలో చేరుతా అని చెప్పడంతో రష్యా దాన్ని నిరాకరించింది. సో నాటోలో చేరితే ఆ బలగాలన్నీ కూడా మా దేశం చుట్టూ మోహరిస్తాయి, సో మీరు నాటోలో చేరద్దు అని చెప్పేసి రష్యా చెప్పడంతో వాళ్ళు వినకపోవడంతో ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాటో గురించి అందరూ కూడా గమనించాలి. బ్రసెల్స్లో జరిగిందండి. ఓకేనా, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రసెల్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇటీవల ఏ భారత క్రికెటర్ రికార్డు సృష్టించారు?
సో ఇటీవల 2020 వరల్డ్ కప్ జరిగింది కదండి మనకి. సో దాన్ని కనుక చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, ఓకేనా, కింగ్ కోహ్లీ మరి టాప్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డ్ 2019 గాను ఎవరికి లభించింది? 64 ఆప్షన్ 1 గీతా గోపినాథ్ గారండి, ఓకేనా. సో మరి ప్రపంచ బ్యాంక్లో వీరైతే జాయింట్ డైరెక్టర్గా ప్రస్తుతము పనిచేస్తున్నారండి గీతా గోపినాథ్ గారు, ఓకేనా. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మరి అందరూ కూడా గమనించాలి. ఈ ప్రవాస భారతీయ దివాస్ అనేది ఎవరి జ్ఞాపకార్థం అంటే, సో 1915వ సంవత్సరంలో మరి గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినందుకు గాను మనము జనవరి 9వ తారీఖున ప్రతి సంవత్సరము ప్రవాసీ భారతీయ దివాస్ని నిర్వహించుకుంటాం. అందులో భాగంగానే మరి ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డుని ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తూ ఉంటాం. 2019 గాను గీతా గోపీనాథ్ గారికి అయితే రావడము జరిగింది. నెక్స్ట్ వన్. సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 న్యూఢిల్లీలో కలదు. ఆధునిక యుగంలో భారతీయ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ కూడా. ఎవరు? మహాత్మా గాంధీ, అరవింద ఘోష్, కార్ల్ మార్క్స్. వీరంతా కూడా ఆధునిక యుగంలో భారతదేశ సాహిత్యాన్ని ప్రభావితం చేయడం జరిగిందండి, ఓకే, వారి యొక్క గ్రంథాల రూపంలో, ఓకేనా. సో మరి మహాత్మా గాంధీ గారి చాలా గ్రంథాలు ఉన్నాయి. అరవింద్ ఘోష్ గారి ఉన్నాయి. కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అనేటువంటి గ్రంథము చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్. బౌద్ధ చైత్య గుహాలయాలకు ప్రసిద్ధి చెందిన బెడ్సా ఏ రాష్ట్రంలో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్. ఆగ్నేయాసియా దేశాల సమైక్య ఆసియన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 68. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 1967వ సంవత్సరంలో దీన్ని స్థాపించడము జరిగింది ఆసియన్. నెక్స్ట్ వన్. 1961లో అలీనోద్యమము నామ్ మొట్టమొదటి సమావేశము ఎక్కడ జరిగింది? నామ్ యొక్క మొదటి సమావేశము నాన్ అలైన్ మూమెంట్ అంటాం. దీన్ని ఏమంటాం? నాన్ అలైన్ మూమెంట్. మరి ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్ యుగస్లావియాలో జరిగిందండి 1961లో. మరి అలీనోద్యమం అంటే ఏంటి అంటే, ప్రపంచము రెండు కూటములుగా విడిపోయినటువంటి సమయంలో, మరి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో సో ఏ పార్టీ సైడు నిలబడకుండా, ఏ పార్టీ సైడు ఉండకుండా, ఏ దేశం వైపు లేకుండా తటస్థ వైఖరి చూపించిన దేశాలన్నీ కూడా అలీనోద్యమంలో ఉన్నాయి. మరి దీని యొక్క సృష్టికర్తలు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, ఓకే, అబ్దుల్ నాజర్ ఈజిప్ట్, సర్ మార్షల్ టిటో ఈ ముగ్గురు కలిసి కూడా అలీనోద్యమ రూపశిల్పులుగా వీరినైతే మనము చెప్పుకుంటాము, ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో 44వ నెంబర్ లేదా 7వ జాతీయ రహదారి ఏ నగరాలను కలుపుతుంది? ఆప్షన్ 2 వారణాసి టు కన్యాకుమారిలను కలుపుతుంది. నెక్స్ట్ వన్. 1 గిగాప్లాప్స్ సామర్థ్యం గల భారతదేశ మొదటి సూపర్ కంప్యూటర్ పేరేంటి? 1 గిగాప్లాప్స్ 71. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పరం 800. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పరం 800. నెక్స్ట్ వన్. జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి తోడ్పడునది ఏంటి? జీవుల జాతిని. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రత్యుత్పత్తి అనేటువంటి క్రియ. నెక్స్ట్ వన్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ కలదు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ 73. ఆప్షన్ 1 అండి, మైసూర్లో ఉందండి, ఓకేనా. మరి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గోపాలకృష్ణ గోఖలే గారు. నెక్స్ట్ వన్. ఐడిఏను విస్తరించండి. ఐడిఏ అబ్రివేషన్ ఆఫ్ ఐడిఏ. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఐడిఏగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. మెదడు వెన్నుపాము నాడీ మండలంలో ఏ భాగానికి చెందుతాయి? మెదడు మరియు వెన్నుపాము అనేటువంటివి. 76. ఆప్షన్ 4 అండి, కేంద్రీయ నాడీ వ్యవస్థకు చెందుతాయి. ఏం వ్యవస్థ? కేంద్రీయ నాడీ వ్యవస్థకు చెందుతాయి. నెక్స్ట్ వన్. పశువులలో వంధ్యత్వాన్ని కలిగించే వ్యాధి ఏది? పశువులలో వంధ్యత్వాన్ని కలిగించే వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ 3
బెంగ్స్ డిసీజ్ అంటారు. బెంగ్స్ డిసీజ్. నెక్స్ట్ వన్, నల్గొండ విధానంలో నీటి నుండి ఫ్లోరైడ్ కాలుష్యాన్ని తొలగించుటకు ఉపయోగించు పదార్థాలు ఏంటి? నల్గొండ విధానము అనేటువంటి ఒక విధానం అండి. మరి ఈ నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులు చాలా ఎక్కువగా ఉంటారండి. అక్కడ నీటిలో ఫ్లోరైడ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి యొక్క నీటిలోని కాలుష్యవంతంగా ఉన్నటువంటి ఫ్లోరైడ్ను తగ్గించుటకు ఉపయోగించు పదార్థాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 బ్లీచింగ్ పొడి, తడి సున్నము, పటిక, మూడింటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, అనిశ్చితత్వ సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఏంటండి అనిశ్చితత్వ సూత్రాన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 హైసెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించారండి. నెక్స్ట్ వన్, మన దేశం యొక్క మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి యాపిల్. కమ్యూనికేషన్ ఉపగ్రహం యాపిల్ అండి, మొట్టమొదటిది. భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం అయితేనేమో ఆర్యభట్ట 1975. గుర్తుంచుకోవాలి, మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అంటే మాత్రం యాపిల్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కాళీబంగన్, లోతల్, చన్వుధారో, మోహంజోదారో. మరి ఇక్కడ త్రవ్వకాలు జరిపినటువంటి సమయంలో ఏ ఏ వస్తువులు బయటపడ్డాయి అని అర్థము? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. కాళీబంగన్ ఏంటండి? ఇటుకలతో నిర్మించిన ప్రాంగణము. ఏంటి? ఇటుకలతో నిర్మించిన ప్రాంగణము. లోతల్లో మనకు ఏం బయలుపడ్డాయండి? ఆన్సర్ ఆప్షన్ 2 టెర్రాకోటా బొమ్మలు. నెక్స్ట్ చన్వుధారోలో ఏం కనిపించాయంటే కుమ్మర సామానులు, పాటరీ. మోహంజోదారాలో పశుపతి ముద్రికలైతే కనిపించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, లైట్ ఆఫ్ ఏషియా, ఆసియా వెలుగు అని ఎవరిని పిలుస్తారు? ఆసియా వెలుగు. ఆన్సర్ ఆప్షన్ 2 బుద్ధుడిని పిలుస్తారండి. ఓకే, బుద్ధుడిని. నెక్స్ట్, శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథము పేరేంటి? శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథము 83. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి అముక్త మాల్యధ. శ్రీకృష్ణ దేవరాయలు గారు గొప్ప కవి కూడా అండి. రాజే కాక గొప్ప కవిగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి ఒక వాక్యాన్ని ఉపయోగించి తెలుగుకున్నటువంటి ప్రాముఖ్యతను తెలిపినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే. నెక్స్ట్ వన్, దర్పణ్ అనే జర్నల్ను నడిపింది ఎవరు? దర్పణ్ అనేటువంటి జర్నల్. ఆప్షన్ 2 బాలశాస్త్రి జంబేకర్. ఎవరండి? బాలశాస్త్రి జంబేకర్ దర్పణ్ అనేటువంటి పత్రికను నడపడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. పుస్తకాలు, రచయితలు. ప్రథమ భారత సంగ్రామం, ఆనందమఠ్, లైఫ్ డివైన్, సాధన. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి మన మోడల్ పేపర్లో కదా. సో 1-2 సార్లు అయితే చూడండి. మర్చిపోతే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆన్సర్ చూద్దామండి. మొదటగా భారత ప్రథమ సంగ్రామం అనేటువంటి దానిని విడి సవార్కర్ చెప్పడం అయితే జరిగింది, రచించినటువంటి పుస్తకము. నెక్స్ట్ ఆనందమఠ్ బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం గీతాన్ని ఇందులోంచి తీసుకున్నాము. నెక్స్ట్ లైఫ్ డివైన్ సర్ అరబిందో. సాధన అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఇవ్వండి. భారత్లో గల ఏకైక అగ్నిపర్వత సరస్సు లోనార్ సరస్సు, మహారాష్ట్ర. భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్, జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు, రాజస్థాన్. మరి సరైన సమాధానం ఏంటండి ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. వేసవి కాలంలో కురిసే వర్షపాతం, నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షపాతం, ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసేటువంటి వర్షపాతం. ఏంటి మరి ఇక్కడ సరైన సమాధానాలు? 87 ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. వేసవిలో కురిసేటువంటి వర్షపాతాలను సంవాహన వర్షపాతం అంటాం. నైరుతి ఋతుపవన కాలంలో పర్వతీయ వర్షపాతం అంటాం. ఈశాన్య ఋతుపవన కాలంలో చక్రపాత వర్షపాతం అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న రాష్ట్రాలలో అధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము 2011 జనాభా లెక్కల ప్రకారము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి బీహార్. ఓకే, జనసాంద్రత అడిగారు, జనాభా అడగలేదు ఇక్కడ, గమనించాలి. అంటే ప్రతి 1000 1 చదరపు కిలోమీటర్లో
ఒక చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల జనాభా సంఖ్యను, ఒక చదరపు కిలోమీటర్లో ఎంతమంది అయితే ఉన్నారో 1000 మందికి గాను దాన్నే జనసాంద్రత అంటామండి. జనాభాలో అయితే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంటుంది. ఇక్కడ మనకు జనసాంద్రత అడిగారు కాబట్టి బీహార్ టాప్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, సాధారణంగా మహాసముద్రాలలో నూనె నిల్వలు ఈ క్రింది వానిలో దేనికి పరిమితమై ఉండును? 89వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఖండాంతర తీరములకు పరిమితమై ఉండును. నెక్స్ట్ వన్, పొల్యూషన్ అనే పదాన్ని పొల్యూటోనియం అనే ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు? 90వది ఆన్సర్ ఆప్షన్ 4, లాటిన్ లాంగ్వేజ్. ఇట్స్ ఏ లాటిన్ వర్డ్. భూ వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువులు భూ ఉపరితలం నుండి దీర్ఘ తరంగాల రూపంలో పైకి వెళ్ళే పరారుణ కిరణాలను నిరోధించడం వలన భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఏమంటారు? 91 ఆన్సర్ ఆప్షన్ 4, భూతాపం అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 92 ఆప్షన్ 1 అండి, 1991వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ సిఫారసు ప్రకారము రాష్ట్ర గవర్నర్ పదవి కాలము ఎంత? 93 ఆప్షన్ 4 అండి, స్థిరంగా 4 ఏళ్ళు ఉండాలని సిఫారసు చేయడం అయితే జరిగిందండి గవర్నర్ పదవి కాలం. కానీ ఈ సిఫారసు అయితే ముందుకు వెళ్ళలేదు, జస్ట్ సిఫారసు చేశారంతే. మరి గవర్నర్ యొక్క పదవి కాలం ఎంత అండి? రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతారండి. సింపుల్, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతారు. నెక్స్ట్ వన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయము ఎవరిది? ఆప్షన్ 2, లోక్సభ స్పీకర్ది. నెక్స్ట్ వన్, పార్లమెంటులో నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, మౌఖిక సమాధానము అవసరమైన ప్రశ్న. మౌఖిక అంటే ఏంటి? దాన్ని ఖచ్చితంగా ఆ సభ సభ్యులు అధికార పక్షంలో ఉన్నవారు మాటలతో అయితే చదివి చెప్పాలి, మాట్లాడాలి, సింపుల్గా దానికి సమాధానం ఇవ్వాలి ఓరల్గా. ఓకేనా? ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఓకే, అంటే ఏదో రాతపూర్వకంగా ఇచ్చేది కాదు అది. నెక్స్ట్ వన్, నిశ్చిత వాక్యము. కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. హేతువు: భారతదేశం ఇతర దేశాలతో కుదుర్చుకున్న సంధులు ఒడంబడికలు అమలు చేయడానికి పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కూడా చట్టం చేయవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. ఏ మరియు ఆర్ రెండూ కూడా విడివిడిగా వాస్తవాలే, కానీ ఏ అనేది ఆర్కు సరైన వివరణ కాదు. రెండు కూడా సరైనవే, కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. నెక్స్ట్ వన్, అభిలషణీయ జనాభా ఆప్టిమమ్ పాపులేషన్ అనే భావన క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, జనాభా ఉత్పత్తి రెండు నిలకడగా ఉంటాయండి అభిలషణీయ జనాభా అనేటువంటి భావనలో. ఓకే, నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక డాష్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2, స్వతంత్ర ప్రభుత్వ రంగ సంస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 2016 జనవరి 13వ తారీఖున. నెక్స్ట్ వన్, గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఆర్జీఎస్ఏకి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము? ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. చూద్దాం. ఆర్జీఎస్ఏను 2018 ఏప్రిల్ 24న ప్రారంభించారు. స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం ఈ పథకం ఉద్దేశము. నెక్స్ట్, స్థానిక సంస్థల స్వయం అభివృద్ధి ఆర్థిక స్థిరత్వానికి ఆర్జీఎస్ఏ ఉపయోగపడుతుంది లేదా కృషి చేస్తుంది. సో గాయస్, మరి ఇది రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ప్రతిరోజు ఒక క్లాస్ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అంతేకాకుండా మన కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా టైం అయితే మనకు ఉంది. సో ఈ 1 మంత్ కొంచెం కష్టపడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.